తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి సందడి మొదలైంది. జనవరిలో సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లడానికి హైదరాబాద్ జంట నగరాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు తమ ప్రయాణానికి ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఏపీ వైపు వెళ్లే రైళ్లు బస్సులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ముందస్తు రిజర్వేషన్కు విండో తెరుచుకోవడంతోనే టికెట్లు హాట్ కేకులు అమ్ముడుపోయాయి. మరోవైపు బస్ టికెట్లు కూడా ఫుల్ అవుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రైళ్లలో బెర్తులన్నీ ఫుల్ అయ్యాయి. 2 నెలల ముందుగానే రైల్వే రిజర్వేషన్ టికెట్ల బుకింగ్లు ప్రారంభం అవ్వడంతో అన్ని ప్రధాన రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్ బెర్తుల నిండి వెయిటింగ్ లిస్టుతో పాటు కొన్ని రైళ్లలో నో రూమ్లు కూడా దర్శనమిస్తున్నాయి. ఏటా సంక్రాంతి పండుగ రద్దీ దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో సర్వీసులు ఉన్నాయి. సాధారణ రైళ్లలో రిజర్వేషన్ టికెట్లు ఫుల్ అవ్వడంతో ఇక ప్రత్యేక రైళ్లు తత్కాల టికెట్లపైనే ప్రయాణికులు ఆశలు పెట్టుకున్నారు. హౌరా మార్గంలోని రైళ్లలో ఎక్కువ డిమాండ్ ఉంది. తర్వాత సికింద్రాబాద్, బెంగళూరు ఉన్నాయి. రాజధాని ప్రాంతాల్లో పనులు చేసేందుకు వందల సంఖ్యలో ఉత్తరాంధ్ర నుంచి కార్మికులు వచ్చారు. వారు పండుగకు తిరిగి వెళ్లేందుకు ముందుగానే రిజర్వేషన్లు చేయించుకోవడంతో విజయవాడ, హౌరా మార్గంలోని రైళ్లలో ఎక్కువ వెయిటింగ్ లిస్ట్ ఉంది. బెంగళూరు నుంచి ఐటీ ఉద్యోగులు తన సొంత గ్రామాలకు రానుండడంతో బెంగళూరు మార్గంలో డిమాండ్ ఏర్పడింది. జనవరి 13, 14, 15 తేదీల్లో చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్టు 100 దాటింది. మరికొన్నింటిలో బుకింగ్లు పూర్తయి రిగ్రెట్ అని వస్తుంది.